ఆశ్వయుజ మాసం ముగిసింది. శివకేశవులకు అత్యంత ఇష్టమైన కార్తీక మాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది. సహజంగా కార్తీక మాసం దీపావళి మరుసటి రోజునే ప్రారంభమవుతుంది. దీపావళి తర్వాత వచ్చే పాడ్యమి రోజున కార్తీక మాసాన్ని ప్రారంభిస్తారు. కానీ ఈ సంవత్సరం కార్తీక మాసం ప్రారంభ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. ఈ సంవత్సరం దీపావళి మరుసటి రోజు కాకుండా ఆ తర్వాత రోజున ప్రారంభమవుతుంది కార్తీక మాసం. ఎందుకంటే ఈసారి అమావాస్య 20, 21 తేదీల్లో ఉండటంతో దీపావళి పండుగను కొందరు 20 తేదీన, ఇంకొందరు 21వ తేదీన జరుపుకుంటున్నారు. 21వ తేదీన సాయంత్రం తర్వాత పాడ్యమి గడియలు వచ్చినప్పటికీ సూర్యోదయ సమయంలో పాడ్యమి ఉండాలి కాబట్టి సూర్యోదయానికి పాడ్యమి ఉన్న తిథిని నెల ప్రారంభానికి సూచనగా పరిగణిస్తారు. కాబట్టి బుధవారం నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అయితే అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. చంద్రుడు పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రంలో సంచారం చేయటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చిందట. కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు అని, శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడని, వేదంతో సమానమైన శాస్త్రం లేదని, గంగతో సమానమైన తీర్థం లేదని స్కంద పురాణంలో చెప్పబడిందట. అందుకే ఈ మాసానికి అత్యంత ప్రాధాన్యత. ఈ మాసం శివుడికి కూడా చాలా ఇష్టమైన మాసం. ఈ నెలలో ఎవరైనా భక్తి శ్రద్ధలతో ఈశ్వరుడికి పూజలు చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు. అందుకే ఈ మాసంలో చేసే జపం, ధ్యానం, నదీ స్నానం, దానం, ఆరాధనతో సకల పాపాలు తొలగిపోయి మోక్షం కలుగుతుందని చాలామంది నమ్ముతారు కూడా. విష్ణుమూర్తి రామావతారం దాల్చినప్పుడు పరమేశ్వరుడే ఆంజనేయుడుగా అవతరించి రావణ సంహారంలో తన వంతు సహకారాన్ని అందించాడని పురాణాల ప్రకారం మనకు తెలుస్తోంది. హరిహరులిద్దరూ కలిసి రాక్షసులను అంతం చేసినందున శివభక్తి గొప్పదా, విష్ణుభక్తి గొప్పదా అనే చర్చకు తావివ్వకుండా ఇరువురిని కలిపి ఈ మాసంలో పూజించాలని అంటారు. కార్తీక మాసాన్ని శివుడికి, విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా పరిగణిస్తారు. కార్తీక మాసం ఈ సంవత్సరం అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20 తేదీ వరకు ఉంటుంది. ఈ మాసంలో నాగుల చవితి, నాగపంచమితో పాటు కార్తీక పౌర్ణమి, ఇంకా సత్యనారాయణ వ్రతాలు, కేదార గౌరీ వ్రతాలు, అలాగే త్రిమూర్తి వ్రతాలు కూడా చేసి నోములు, పూజలకు విశేష ఫలితాలుంటాయని శాస్త్ర పండితులు చెప్తున్నారు. కార్తీక మాసమంతా శైవ, వైష్ణవ భక్తులు అత్యంత నియమనిష్టాలతో శివకేశవులను పూజిస్తారు. ప్రముఖ శైవ క్షేత్రాలు, వైష్ణవ ఆలయాలు శివకేశవుల నామస్మరణతో మార్మోగిపోతాయి. కార్తీక మాసంలో సోమవారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ వారానికి అధిపతి చంద్రుడు. సోమవారం అంటే శివయ్యకు ఎంతో ప్రీతికరం. అందుకే కార్తీక సోమవారాల్లో ఉపవాస దీక్షను అనుసరించి సాయంత్రం వేళ నక్షత్ర దర్శనం తర్వాత దీపాలను వెలిగించి పూజలు చేస్తే సానుకూల శక్తి పెరుగుతుందని పండితులు చెప్తున్నారు. కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైన వాటిలో దీపారాధన ముందు వరుసలో ఉంటుంది. కొందరు పౌర్ణమి వేళ దీపారాధన చేస్తే మరికొందరు నెల రోజులు వెలిగిస్తారు. తులసి కోట వద్ద దేవాలయాల్లో ఉసిరి చెట్టు కింద నెయ్యి లేదా నువ్వుల నూనెతో ఈ దీపారాధన చేయటం వల్ల సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు. కార్తీక మాసంలో నదీ స్నానానికి కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. సూర్యోదయం కంటే ముందే నదీ స్నానం ఆచరించి ఆ తర్వాత దీపారాధన చేయటం మంచిదని నమ్ముతారు. కార్తీక మాసంలో వెలిగించే దీపం ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుందట. ఆర్థిక సౌభాగ్యాన్ని పెంచుతుంది, ప్రతికూల శక్తులను తొలగిస్తుందంట కూడా. దీపదానం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్న మాట. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుతూ చేసే దీపదానం ఆధ్యాత్మిక వృద్ధిని పెంచుతుందని, శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సంపూర్ణ ఆరోగ్యంతో పాటు సకల మనోభిష్టాలు నెరవేరుతాయని నమ్మకం. కార్తీక మాసం నియమాలను పాటించేవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి, శాకాహారాన్ని భుజించాలి, పొరపాటును కూడా మాంసాహారం ముట్టుకోకూడదు. భగవంతునిపై అత్యంత భక్తి విశ్వాసాన్ని చూపిస్తూ నిత్య పూజాధికాలను నిర్వహించాలి. మంచంపై పడుకోకూడదు. దాన ధర్మాలకు పెద్దపీట వేయాలి.
కార్తీక మాసం నెల రోజులు ఉదయం తెల్లవారుజామున చన్నీటి స్నానం చేసి పూజలు చేసి భక్తి ప్రపత్తులతో భగవంతుని ఆరాధించాలి. నదీ స్నానాలు చేసి కార్తీక దీపాలను నదులలో వదిలి భగవంతునిపై భక్తిని చాటుకోవాలి. ఇక కార్తీక మాసం వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో వనభోజనాల సందడి మొదలవుతుంది. కార్తీక మాసం నాటికి వానలు ముగిసి వెన్నెల రాత్రులు ప్రారంభమవుతాయి. చలి అంతగా ముదిరిని సమశీతోష్ణ వాతావరణంతో మనసుకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించే మాసం ఈ కార్తీక మాసం. ప్రకృతితో మన బాంధవ్యాన్ని పెంపొందించేలా కుల మతాలకు అతీతంగా సమైక్యత భావంతో ప్రజలంతా ఆనందంగా గడపాలనేదే వనభోజన పరమార్థం.